వరద నష్టం నుంచి విజయవాడ కోలుకోలేకపోతోంది. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న జరిగిన నష్టం అపారంగా కనిపిస్తోంది. 10 రోజుల పాటు క్లోజ్ అయిన షాపులు మళ్లీ తెరుచుకున్నాయి. వ్యాపారం దెబ్బతినడం ఒక ఎత్తైతే సామాన్లు కొట్టుకుపోవడం కన్నీరు తెప్పిస్తోంది. పూర్తిరాలు సింగ్నగర్ నుంచి మా ప్రతినిధి రాణా అందిస్తారు. దాదాపు 10 రోజుల పాటు వరద నీటి వల్ల కూడా విరవలాడినటువంటి ప్రజలు ఇప్పుడిప్పుడే తమ షాప్స్ అంతా కూడా ఓపెన్ చేస్తున్నారు. 10 రోజుల పాటు కూడా మొత్తం క్లోజ్ ఉన్నాయి. ఎందుకంటే లోపలికంతా వాటర్ వెళ్ళిపోవడంతో చాలా వరకు సామాన్లంతా కూడా నాశనం అయిపోయి చాలా వరకు డ్యామేజ్ అయిపోయినటువంటి సిచ్యువేషను. ఇప్పుడిప్పుడే షాప్స్ అనేది ఓపెన్ చేశారు. కాకపోతే మొత్తం కూడా బురద ఉన్నటువంటి సిచ్యువేషను. మొత్తం ఇటువైపు ఏదైతే అజిత్ సింగ్ నగర్ కాలనీలో చాలా వరకు కూడా చాలా వార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ వార్డ్స్లో ఇటువైపు రోడ్డు వైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ నేను ఒక సామాన్లు అమ్ముకున్నటువంటి కొట్టు దగ్గరికి వచ్చాను. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషను. ఎందుకంటే మొత్తం బురద అదంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా దాదాపు ఈ వరకు కూడా వాటర్ వచ్చడంతో ఇక్కడంతా మొత్తం బురద వచ్చేసింది. చాలా వరకు సామాన్లు పడికి రాకుండా పోయి ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంచెం పైకి పెట్టుకున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ రావడంతో ఇప్పుడిప్పుడు క్లీనింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇన్ని రోజులు అసలు మా షాప్ ఏమైపోయిందో ఏంటనేది భయపడినటువంటి ప్రజలు ఇప్పుడు వచ్చి ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఎంతవరకు నష్టం వచ్చిందని కూడా ఒక అంచనాకు వస్తారు. షాప్స్ ఇటు కొంచెం పూర్తిగా తగ్గిపోవడంతో ఇదంతా ఒక్కొక్క షాపు వాళ్ళు ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు. దాంతోపాటు ఈ కాలనీ అంతా ఇప్పుడు క్లియర్ అవడంతో ఈ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో 5 రూపాయలు 10 రూపాయల లోపల మొత్తం కూరగాయలు ఇప్పుడు అందిస్తున్నారు. ఇదంతా కూరగాయలు తీసుకోవడానికి ప్రజలు వస్తున్నారు. దాదాపు ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డారు, కనీసం ఏమీ లేకుండా వాళ్ళు. సో ఇప్పుడు ఒక్కొక్కటి వాళ్ళు బయటకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇక్కడ ఇప్పుడే టైలర్ షాప్ కానీ ఇతర షాప్స్ కానీ అన్నీ కూడా ఓపెన్ చేశారు. తర్వాత సలూన్లు కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. దాంతో ఒక్కసారి సలూన్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ వరకు కూడా నిండిపోయింది. చాలా ఇబ్బందులు పడ్డారు వీళ్ళంతా కూడా. సో ఒక 10 రోజుల తర్వాత షాప్ని ఓపెన్ చేశారు. ఏంటండి 10 రోజుల తర్వాత షాప్ ఓపెన్ చేసి 2 రోజులు ఎట్లున్నారు ఏంటి? చాలా ఘోరంగా ఉందన్న. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చిందన్న వాటర్. చాలా ఘోరంగా ఉంది. వ్యాపారాలు లాసు. బిగినీస్ 11 రోజుల నుండి వ్యాపారాలు లేవు. చాలా లాసు. మాకు గవర్నమెంట్ ఉపాధి కల్పించాలి. కొట్టుకి 2 లక్షలు లాస్ వచ్చింది. వ్యాపారం 10 రోజులు అంటే ఎంత ఏనంగా వేసుకొని 70,000 లాసు. ఏనంగలో ఏనం అంటే మొత్తం ఇచ్చారు అనుకోండి మనకి 70,000 రూపాయలు లాసు. వ్యాపారం కౌంటర్లు అన్నీ పాడైపోయింది. కుర్చీలన్నీ మొత్తం క్లీన్ చేసాం. చాలా ఇదిగా ఉంది. గవర్నమెంట్ మాత్రం మాకు హెల్ప్ చేయాలా. ఈ క్లీనింగ్ ప్రక్రియ కూడా కొంచెం వేగవంతం చేయాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఎటు చూసినా షాప్సే. ఇంకా చిన్న ఏమంటున్నారంటే మ్యాక్సిమం ఇలాంటి ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి వాళ్ళు ఇస్తున్నారు. కొంచెం ఇప్పుడిప్పుడే పరిస్థితులు దీంట్లోకి వస్తున్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు జనరల్ స్టోర్ ఒకటి ఉంది. చాలా రోజుల తర్వాత పాపం వీళ్ళు కార్నర్ పెట్టు జనరల్ స్టోర్ ఆన్ చేశారు. సోమవారిని కూడా పెట్టుకున్నారు. ఏంటి మొత్తం ఇది అయిపోయిందా? షాప్లో మొత్తం తడిసిపోయినాయి, సరుకంతా పోయినాయి అయ్యా. అది ఏంటంటే వినాయకుడి పూజ చేయకపోతే సంవత్సరం ఆకంటాలు వినాయక జ్యోతి రోజే తెచ్చాం. వినాయక పూజ చేయకపోతే సంవత్సరం ఏమిటి ఆకంటాలు వస్తాయని చెప్పి మా మమ్మీ డాడీ అన్నారు. మేము ఇది చేయడం 3వ సంవత్సరం బాగా గ్యాండిగా చేస్తాం. సంవత్సరం అన్నదానం ఎన్ని కూడా పెడతాం. ఇంకా మేము అనుకోకుండా అలా వినాయకుడు వచ్చేసాడు కుట్లోకి ఆ రోజు. అది జరిగింది. ఎట్లా షాప్ అంతా ఇప్పుడు ఏమైనా పోయినాయా సామాన్లు? షాప్ అంతా మొత్తం తడిసిపోయింది. మా కిరాణా సామాన్ రైస్ కానీ మొత్తం బియ్యం కందిపప్పులు అవన్నీ పోయినాయి. మొత్తం తడిసిపోయినాయి. ఇదంతా 2-3 గంటల జరిగింది అనుకోకుండా. అదొకటి మా తమ్ముడు డీజే సెట్ తీసాడు సంవత్సరం. ఆడిది కూడా తడిసిపోయింది. డీజే సెట్ ఇదంతా కూడా పోయింది. అది కూడా మొత్తం తడిసిపోయింది. సో మనం మొదటి రోజు వచ్చాము. అప్పుడు ఇక్కడ ఈ పక్క దాంట్లో డీజే సెట్ ఉంటుంది. అవంతా కూడా మొత్తం కూడా తడిసిపోయింది. దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఈ కొట్టు కూడా ఆల్మోస్ట్ అంతా కూడా సామాన్లు వాటర్కి కొట్టుకుపోయినటువంటి సందర్భం లేదు. అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం కొంచెం మా పైన కూడా దయదలిచి మేము చాలా వరకు కూడా కోల్పోయాం కాబట్టి ఎట్లయితే ఇళ్లలో సామాన్లు కోల్పోయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి కొంచెం ముందుకు వస్తున్నారు కాబట్టి షాప్స్ వీళ్ళందరినీ కూడా కొంచెం ఆదుకోవాలనేసి కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.